अस्सलाम वालेकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. కప్పున్నర మైదా పిండి కింద పడిపోతుందండి. నేను అలా ఈక్వల్గా చేసి సమానం చేసి తీసుకున్నాను, కానీ మీరు కప్పున్నర నిండుగా తీసుకోండి. కప్పున్నర మైదా పిండి తీసుకున్నాను. అదేవిధంగా బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ ఇలా నీట్గా అనేసి తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇదిగో బేకింగ్ పౌడర్, ఇది వచ్చి 1/2 టీ స్పూన్ తీసుకోండి. అదేవిధంగా కోకో పౌడర్, ఇది మీకు అన్ని షాప్స్లలో అవైలబుల్గా ఉంటుంది. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికంటే మీకు ఇస్తారండి. ఇదిగో పౌడర్, మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మనకి ఏదైనా ఎవ్రీడే ఉంటుంది, అమూల్ ఉంటుంది, ఏదో ఒకటి మీ ఇష్టం. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, 10 రూపాయల ప్యాకెట్స్, అవి కూడా తీసుకొచ్చేసుకుంటే అయిపోతుంది. 2 ప్యాకెట్లు ఏమో పడితే సరిపోతుంది అనుకుంటా. నేను ప్యాకెట్ తీసుకొచ్చి చూసినప్పుడు టేబుల్ స్పూన్ ఏమో వెళ్ళిందండి ఒక ప్యాకెట్లో. అది ఎందులో వాడానో కూడా గుర్తులేదు, కానీ అది కూడా నేను రెసిపీలో ఎందులోనూ వాడాను. ఇది న్యూ ఇయర్ కానీ ఇప్పుడు క్రిస్మస్ కదా, చాలామంది కేక్ కోసం మురుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇలా మీరు ఒకసారి ప్రీమిక్స్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా తొందరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి షుగర్ పౌడర్ అండి. మీరు ఇంట్లోనే షుగర్ వేసి పౌడర్ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ తీసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. స్వీట్ సరిపోతుందని. మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కప్పున్నర యాడ్ చేసుకోండి, సరిపోతుంది. షుగర్ అయితే మటుకు 1 కప్పే యాడ్ చేయండి. ఇది పౌడర్ కాబట్టి నేను 1 కప్పు వేసి మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు వేసాను. అదే కొలతతోటి కప్పున్నర గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే నేను ఇక్కడ కేక్ జెల్ వాడుతున్నాను, మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ కేక్ జెల్ యాడ్ చేసుకుందాం. ఈ కేక్ జెల్ మనకు ఎగ్ వేసుకోకుండానే మనం ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు వాళ్ళు బేకరీ వాళ్ళు ఉంటారు కదా, స్వీట్ హౌస్ వాళ్ళు మనకు కేక్ అమ్ముతారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలానే ఎగ్లెస్ కేక్ ఇలా ప్రిపేర్ చేసి ఇస్తారండి. కేక్ జెల్ వేయడం వల్ల చక్కగా ఫ్లఫీనెస్ వస్తుంది. ఇక్కడ మనకు గుడ్డుకి బదులుగా ఈ జెల్ మనకు అది కేక్ని అలా పొంగడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు కేక్ జెల్. దీనికి బదులు అంటే ఇంకేం లేదండి, ఇదే కంపల్సరీ వేయాల్సిందే. ఇప్పుడు ఇలా విస్క్ చేస్తే ఇలా నురుగొస్తుంది. ఇలా నురుగొచ్చిందంటే అది ప్రిపేర్ అయిపోయింది అన్నట్టు. ఆ జెల్ ఇదిగో ఇలా మనం గంజి వంపితే నీళ్ళ మనం ఎలా వస్తుందో అలా వస్తుందండి, కాస్త చిక్కగా. అప్పుడు మనం ఇందాక ప్రీమిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రీమిక్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వేయండి, 2 సార్లు 2 ఇంతలు వేసి కలపండి. అలా కలుపుకున్నాక విస్కర్తో చక్కగా విస్క్ చేసేయండి. విస్కర్తోనే రావట్లేదు అనుకుంటే మటుకు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే అది వాడండి. అది కూడా లేదు అనుకుంటే మీరు మిక్సీలో వేసేయండి. మిక్సీ జార్లో వేసి చక్కగా తిప్పేసేయండి. ఉండలు లేకుండా జాగ్రత్త పడండి. ఆ ఉండలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు మనం విస్క్ చేస్తే ఆ ఉండలన్నీ మాయమైపోతాయండి. అదేవిధంగా 1/2 కప్పు నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు నేను ఇక్కడ నూనె తీసుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము. ఇదిగో ఇలా మీరు మిక్సీ చక్కగా వేసేయండి. లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ వాడండి. విస్కర్తో అయితే కాస్త కష్టమేనండి, చైన్ వస్తుంది. మిక్సీలో వేసేయండి, అయిపోతుంది. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. మీరు కాఫీ పౌడర్ ఆప్షనల్ అండి, యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవసరం లేదనుకుంటే అవసరం లేదు. కోకో పౌడర్ లేదు కదా మరి ఏం చేయాలి అనుకునే వాళ్ళు మటుకు కాఫీ పౌడర్లు ఒక 2-3 ప్యాకెట్లు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చక్కగా చాక్లెట్ కేక్ ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే 5 స్టార్ చాక్లెట్స్ ఇంకేమైనా చాక్లెట్స్ ఉంటాయి కదండి, బిస్కెట్స్ లేనివి, ఆ చాక్లెట్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, నేను చూపించిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది కేక్. ఇది 7 ఇంచ్ టిన్ తీసుకున్నాను నేను. ఈ టిన్లో మనం చేసుకునే మొత్తం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ సరిపోతుంది. కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసే కేక్ కేజీ కేక్ అండి, కేజీ వరకు వస్తుంది. బయట మనకి కేజీ అని ఇస్తారు కదా, అలానే కేజీ కేక్ వరకు వస్తుంది. చక్కగా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇదిగో ఇలా కాస్త ఉప్పు వేసి లోపల స్టాండ్ వేసి ఒక కడాయిలో ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేయండి. మనం ఇది ప్రిపేర్ చేసుకునే వరకు అది వేడైపోతుంది. అలా కేక్ అయిపోగానే ఆ టిన్ తీసుకొచ్చి ఇందులో పెట్టేసేయండి. ఇక్కడ మీకు 45 నుంచి 50 నిమిషాలు పడుతుందండి బేక్ అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కేక్ ప్రిపేర్ అయిపోతుంది. ఫుల్గా అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. ఇదిగో చూడండి, కేక్ ప్రిపేర్ అయిపోయింది. నేను మీకు ఇక్కడ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టూత్ పిక్ ఉంటుంది కదా, అది లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసేయండి. అంటుకుంటే అవ్వలేదు అని కాసేపు పెట్టుకోండి. లేదనుకోండి, ఏమి అంటుకోలేదంటే కేక్ ప్రిపేర్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నాను. ఇది గనాష్ కోసం అండి. షుగర్ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, షుగర్ పౌడర్ లాగా. ఈ షుగర్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఆయిల్ వాడతాం కాబట్టి దాని తర్వాత షుగర్ మనం గ్రైండ్ చేసుకోవడానికి తొందరగా వీలు కాదండి, టైం పట్టిద్ది షుగర్ గ్రైండ్ కావడానికి. అందుకే ఫస్టే పౌడర్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. తొందరపడి అలానే డైరెక్ట్ వేసుకోకండి. నూనె పడిన తర్వాత షుగర్ తొందరగా మెదగదు, గ్రైండ్ కాదు. ఈ చాక్లెట్ నా దగ్గర పిల్లలు తినక అలా ఉండిపోయిందని ఆ చాక్లెట్ నేను ఇక్కడ యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఒక 1/2 కప్పు మిల్క్ తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకున్నాను. 1/2 కప్పు నూనె తీసుకున్నాను. సేమ్ ఒకటే క్వాంటిటీ అండి. 1/2 కప్పు ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాక్లెట్తో కలిపి 5 ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒకసారి చక్కగా ఇలా గ్రైండ్ చేసుకోండి. చాలా బాగా వస్తుందండి గనాష్. ఎంత బాగా వస్తుందంటే ఒకసారి మీరు టేస్ట్ చేస్తే అస్సలు వదలరు. ఈ క్రీములు అని అవని ఇవని మరి అసలు కేక్కి ఏది పెట్టరు, ఇదే పెట్టుకొని కేక్కి ఇదే అప్లై చేస్తారు, ఇదే స్ప్రెడ్ చేసి మీరు కేక్ తింటారు. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకోండి, ఈ కేక్ స్టాండ్ మీద ఇలా పెట్టేసి, ఒకవేళ మీ దగ్గర ఏమైనా బుక్ది మిగిలిపోయిన అట్టలు ఉంటాయి కదా, అలాంటివి ఉన్నా కానీ అది కింద పెట్టేసేయండి, కేక్ కింద. అలా పెడితే మీకు తిప్పడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది, కేక్ తీసుకోవడానికి. లేకపోతే కేక్ మళ్ళీ దానికి అతుక్కుపోతే మళ్ళీ తీసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇందాక మనం గనాష్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇలా స్ప్రెడ్ చేసేయండి. చక్కగా నీట్గా స్ప్రెడ్ చేయండి, ఎక్కడ మీకు గ్యాప్ లేకుండా మీకు అంత చక్కగా నీట్గా గనాష్ ఎక్కడెక్కడ మనం కేక్ క్రీమ్ అయితే ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా చక్కగా స్ప్రెడ్ చేసేయండి నీట్గా. ఇప్పుడు దీనికి మీరు కావాలంటే చెర్రీస్ కానీ లేకపోతే ఇంకేమైనా మీ దగ్గర ఉంటే మీరు ఆన్లైన్ నుంచి ఏమైనా తెప్పించుకుంటే నేనైతే బటర్ఫ్లైస్ తెప్పించానండి ఆన్లైన్ నుంచి. అవి నేను మీకు స్టిక్ చేసి చూపిస్తాను. చక్కగా నీట్గా మనం బయట నుంచి తెచ్చుకున్న కేక్ లాగానే మనకు కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతోటి, తక్కువ మనకు కష్టంతో ఈ కేక్ ప్రిపేర్ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ఈ బటర్ఫ్లైస్ మనం తినొచ్చండి, ఏం కాదు, ఈటబుల్ బటర్ఫ్లైస్. ఇది షుగర్తో చేసినవి. ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు తెప్పించుకోవచ్చు. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఇలాంటి కేక్ ప్రిపేర్ చేసి తినండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.